1000 కాదు 2000 కాదు ఏకంగా 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లుగా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. వారిని తొలగించడంపై దృష్టి పెట్టిన సర్కార్ అంతమంది బోగస్ ఉద్యోగులను చేర్చుకుని అధికార దుర్వినియోగానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టబోతున్నదని సమాచారం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వానికి అందించే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీల తీరుపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి అంటూ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాల వ్యవస్థలో భారీ అవకతవకలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు వేలాదిగా బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాయనే అనుమానాల నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మ్యాపింగ్ పూర్తయిన 1,70,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నట్లు లెక్కలు ఫైనల్ చేశారు అధికారులు. అయితే వీరిలో కొంతమంది నిజంగా పనిచేయడం లేదని, పని చేయకపోయినా ఆ వ్యక్తులకు కూడా జీతాలు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సుమారు 25,000 మందిని ఆధార్ కార్డు అనుసంధానం లేకుండానే బోగస్ ఉద్యోగులుగా నమోదు చేసి వారి పేర్లతో ఆయా ఏజెన్సీలు జీతాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది ప్రభుత్వం. ఈ వ్యవహారం గత 10 ఏళ్లుగా కొనసాగుతున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. జీతాల పేరిట ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆడిట్ ద్వారా ఏ శాఖల్లో ఎంతమంది బోగస్ ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఈ అవకతవకలకు బాధ్యులైన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అవసరమైతే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇకపై ఇలాంటి బోగస్ ఉద్యోగుల సమస్య రాకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల అధిపతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, ఆధార్ ధృవీకరణ, హాజరు వ్యవస్థ వంటి అంశాలను ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కీలకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.